హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే బ్లాగ్స్. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం, దాని ప్రాసెస్ చూపిస్తాం. మా స్నేహితులు గారు ఊరికే నాన్న చికెన్ బిర్యానీ అంటుండు. అందుకోసం ఇలా వాళ్ళ కోసం స్పెషల్ దమ్ చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. చేస్తున్నాం చికెన్ బిర్యానీ. ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక 5 బాదం, 5 జీడిపప్పు. మళ్ళీ మిక్సీ చేయాలి. అంతలోపు మనం చికెన్ వాష్ చేసుకున్నాం. అదే కట్ చేయాలి. కలుపుకొని ఇంకా ఆయిల్ మిక్స్ చేసేద్దాం. ఒక 2 ఆకులు, 2 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఇలాచీలు ఉంటే ఒక 2 ఇలాచీలు, 2 లేదా 3, ఒక మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇక ఇందులో ఉంటాయి ఆ కావ్య కథకి ఇట్లా అన్నీ మిక్సీ చేసి పెట్టింది. ఇందులో ఇంట్లాడుకుంటే వేసుడు అవుతుంది. ఏరుకోవాలి ఒక్కొక్కటి. మిరియాలు ఉంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. కారం ఇది చిన్న స్పూన్ కాబట్టి ఒక 5 వేస్తున్నా కారం. కేజీ చికెన్ 5. కొంచెం సాల్ట్ తగినంత. నేనైతే చేస్తూనే వేసుకుంటా ఇప్పుడు. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, బాక్స్ అదే, కొంచెం ధనియా పౌడర్, కానీ ఇప్పటిదాకా మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసిన కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇందులోని. అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మళ్ళీ వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. పెరుగు ఒక లెమన్ వేసుకోవాలి.
ఓకే, ఇది మిక్సింగ్ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేజీ బాస్మతి రైస్ రైస్ నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు మంచిగా నానితే మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. మంచిగా 2 టైమ్స్ కడగాలి రైస్. రైస్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేయించాలి నూనెలో, ఆయిల్లో బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. అయ్యో మా చిన్నగాడు ఇది ఆడుకుంటుండు. బిర్యానీ కావాలన్నాడు. బిర్యానీ తింటావా బిర్యానీ? బిర్యానీ కావాలన్నాడు చిన్ను, అందుకోసమే బిర్యానీ చేస్తున్నా చిన్ను కోసం. ఆనియన్స్ కట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. గంజు పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. గంజు పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అందులో వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, మంచిగా వస్తుంది ఫ్లేవర్. వేసే ఇంక కలపాల్సిన అవసరం లేదు. వేసి మొత్తం కొన్నాను వచ్చేసి నా చిన్న వెయిట్ చేస్తుండు బిర్యానీ కోసం. బిర్యానీ ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేస్తుండు. తింటావా బిర్యానీ? వాటర్ హీట్ చేసుకోవాలి. అందులో కొంచెం మనం ఆయిల్ పోసుకోవాలి. ఏంటంటే ఆయిల్ పోస్తే మనకు పుల్లలుగా వస్తుంది రైస్. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి చుంచి అందులో వేసుకోవాలి. జర ఘాటు టేస్ట్ తెలవడానికి. సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ మనకు టేస్ట్ చూస్తే కొంచెం ఎక్కువనే అనిపించాలి, ఎందుకంటే మనం అందులో వేస్తాం కాబట్టి రెసిపీలో. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర రెమ్మలు కొత్తిమీర వేసుకొని దానిలో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది. మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది. ఏంటంటే స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అన్నట్టు. వాటర్ హీట్ అవుతున్నాయి. హీట్ అయినాక ఒక లెమన్ పిండుకోవాలి. ఇందులో లెమన్ పిండుకుంటే ఏంటంటే రైస్ పుల్లలుగా మంచిగా వస్తుంది. లెమన్ పిండుకొని చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అయింది. దీన్ని కొంచెం పొయ్యి మీద మనం ఆయిల్ పోసి ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాయో చూద్దాం. వాటర్ బాయిల్ అయినాయి. ఇందులో రైస్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఆ వేడి వాటర్ తీసుకోవాలి. కొన్ని వేడి వాటర్ తీసుకొని కర్రీలో పోసుకోవాలి, ఎందుకంటే కర్రీ కుక్ అవుతుంది కాబట్టి. అందులో కూల్ వాటర్ పోయకూడదు. కూల్ వాటర్ పోస్తే కూర టేస్ట్ చేంజ్ అవుతుంది. అందులో హీట్ వాటర్ పోసుకొని అందులో పోసుకొని కొన్ని రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ మెల్లిమెల్లిగా ఇందులో వేసుకుందాం, ఎందుకంటే హీట్ ఉన్నాయి కాబట్టి వాటర్ మెల్లిమెల్లిగా వేసేసుకొని మెల్లిగా వేసుకోవాలి. అవి తీసేసుకోవచ్చు, మనం ఉండాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఏంటంటే మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి తీసేసినా పర్వాలేదు, కానీ నేనైతే ఉంచుతున్నాను. లెమను, ఆ మసాలా అవి తీసేసుకోవచ్చు, ఎందుకంటే తినేటప్పుడు మనకు రాకుండా ఉండాలంటే తీసేసుకోవచ్చు. ఒక 50% బాయిల్డ్ కావాలి రైస్. 50% బాయిల్డ్ అయితే 50% రైస్ బాయిల్డ్ కావాలి, 50% చికెన్ బాయిల్డ్ కావాలి.
చికెన్లో వేడి వాటర్ పోసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటుంది. 50% బాయిల్డ్ అయినాయి. 50% బాయిల్డ్ అయిన తర్వాత రైస్ మెల్లిగా వేసుకోవాలి, లేయర్స్గా వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి, ఆయిల్ లేయర్గా వేసుకున్నప్పుడు లేయర్కు మనకు లెమను, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకు స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. నెయ్యి వేసుకోవాలి. లేయర్కు నెయ్యి వేసుకోవాలి. చాలా మన దమ్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది, మనకు టేస్ట్ వస్తుంది. ఫుడ్ కలర్ పోసుకోవాలి పైనుండి. లేయర్కు ఫుడ్ కలరు, ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసుకుంటే దమ్ చిన్నగా పెట్టేయాలి. సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసుకుంటే మనకు దమ్ అవుతుంది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే, మూత పెట్టేసి చిన్నగా స్టవ్ పెట్టేసి మూత పైన ఏదైనా వెయిట్ పెట్టాలి. ఎందుకంటే మనకు దమ్ కావాలంటే దానిపైన వెయిట్ ఉండాలి. దానిలోని ఆవిరి అనేది బయటికి వెళ్ళొద్దు. అట్లయితేనే మనకు మంచి దమ్ అయి టేస్ట్ వస్తుంది. చూద్దాం ఒకసారి. హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, వేడి బిర్యానీ ఎంత పొగలుగా క్రిస్పీగా ఎంత మంచిగా ఉంది. తిని టేస్ట్ చేసి చేస్తాం మీకు. చూడండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ. చాలా టేస్ట్ ఎలా ఉందో తిన్న తర్వాత మీకు చెప్పేస్తా. కావ్య తెస్తుంది, పక్కన కావ్య. వావ్, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది బిర్యానీ. మూత ఓపెన్ చేయగానే స్మెల్ అబ్బా సూపర్. చూడంగానే తిన్నంత బరాబర్ అవుతుంది బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది బిర్యానీ. తిన్న తర్వాత టేస్ట్ చేసి చెప్తా మీకు ఎలా ఉందో. మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. చూస్తుంటేనే నోట్లో ఊరిలు ఊరుతున్నాయి నాకైతే. ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నా. టేస్ట్ చేసి మీకు చెప్పేస్తా ఎట్లా ఉంది బిర్యానీ అనేది. సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా తెలుసు, కాకపోతే మీకు తెలియాలని చెప్తున్నా. ఎందుకంటే నేను చాలాసార్లు చేసిన, ఎప్పటికీ చేస్తూనే ఉంటా. నా టేస్ట్ నాకు తెలుసు, మీకు కూడా తెలియాలి కదా అని చూపిస్తున్నా. చాలా బాగుంటుంది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. సూపర్. కావ్య, ఎలా ఉంది బిర్యానీ? మాత్రం సూపర్ ఉంది. చెప్పు. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.